హల్లెలూయా. యేసు ప్రభు వచ్చే సమయం చాలా దగ్గరకు ఉంది. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఒకవేళ యేసు ప్రభు గారు ఈ సమయంలో వచ్చాడు అనుకుందాం, ఆ ఎత్తబడేటువంటి గుంపులో మనం ఉన్నామా? చేతులు ఎత్తదండి, నేను ఎత్తమని అడగను. ప్రశ్న ఏంటంటే, ఆ ఎత్తబడే గుంపులో మనం ఉంటామా? ఎందుకంటే ప్రియులారా, ఈ ఉదయకాలం ముందున మీతో ఏ వాక్యం పంచుకోవాలి అని నేను ప్రార్థించినప్పుడు నాకు ప్రభు బయలుపరిచినటువంటి వాక్యాన్ని మీతో పంచుకొని మిమ్మలను ప్రోత్సహించాలని ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చి ఉంటున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యము మనతో మాట్లాడేటువంటి వాక్యమై ఉంటున్నది. దేవుని వాక్యంలో స్పష్టంగా మనకు అందరికీ తెలుసు, ఆయన వచ్చినప్పుడు పని చేసేవాళ్ళు పొలంలో ఇద్దరు ఉంటారు. ఎంతమంది ఎత్తపడతారండి? ఎంతమంది అండి? ఒకరు. తిరుగలి రాయి విసురుతూ ఉంటారు ఇద్దరు స్త్రీలు. ఎంతమంది ఎత్తబడతారండి? ఒకరు. మంచం మీద పడుకొని ఉంటారు. ఎంతమంది ఎత్తబడతారండి? ఒకరు. అందరూ చెప్పడం లేదు. 10 మంది కన్యకలు యేసుప్రభు కొరకు సిద్ధంగా ఉంటారు. ఆ పెండ్లి కుమారుని కొరకు ఆయన వచ్చినప్పుడు ఆ 10 మంది కన్యకలలో ఎంతమంది అండి లోపలికి వెళ్తారు ఆయనతో కూడా? ఎంతమంది? 5 మంది. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యంలో సెలవిస్తున్నది 50%. 5 మంది, 10 మందిలో 5 మంది అంటే 50%. ఇద్దరిలో ఒకరంటే 50%. 50% విశ్వాసులు మాత్రమే ఎత్తబడేటువంటి వారుగా ఉన్నారని వాక్యం సెలవిస్తున్నది. కానీ ఈ వాక్యం దేవుడి ఉదయకాలం ముందు మనతో ఎందుకు సెలవిస్తున్నాడంటే, ఆ 50 మందిలో మనం ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఈ గవర్నమెంట్ మనకు ఈ 2020 సంవత్సరంలో మనందరికీ అనుభవం ఉంది కదా. గవర్నమెంట్ మనకు ఏం చేయాలో చెప్తున్నది కదా. మీరు బయటికి వెళ్తే మాస్క్ లేకుండా వెళ్ళొద్దు. వింటున్నామా మాట? గవర్నమెంట్ చెప్పిందే నాకేంలే అని వెళ్ళిపోతున్నావా? లేదు, మాస్క్ లేకుండా. నేను కూడా రాలేదండి, మాస్క్ ఉంది. సందేశం కొరకు మాస్క్ వెనక్కి పట్టాను అంతే. హల్లెలూయా. సోషల్ డిస్టెన్స్ మీరు పాటించాలి. పాటిస్తున్నామా? ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయింది, పర్వాలేదు. శానిటైజర్ యూజ్ చేయాలి, చేస్తున్నామండి. ఎవరు చెప్పారు మనకి ఈ మాటలని? ఎవరు చెప్పారు? గవర్నమెంట్ చెప్పింది. మనం వింటున్నామా? ఎందుకు? మన క్షేమం కొరకు. అయితే ఈ సమయంలో యేసు ప్రభు వారు కూడా మనకి కొన్ని మాటలు చెప్తున్నాడు. ఎందుకు? ఆ ఎత్తబడేటువంటి 50 మందిలో మనం ఉండాలి అని. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆ మాటలు చెప్పినప్పుడు మనం వినవలసిన బాధ్యత, ధర్మం మనకు ఉన్నదా లేదా? హల్లెలూయా. ఉన్నదా? ఉంది అనేవారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. ప్రియులారా గమనించండి, చివరి రోజుల్లో ఉన్నాం కాబట్టి మనకు చివరి పుస్తకం చాలా ముఖ్యమైనది. పరిశుద్ధ గ్రంథంలో చివరి పుస్తకం ఏదండి? చివరి పుస్తకం ప్రకటనల గ్రంథం. హల్లెలూయా. ప్రకటనల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 22 అధ్యాయాలు. థ్యాంక్ యూ బ్రదర్. 22 అధ్యాయాలు ఉన్నాయి ప్రకటనల గ్రంథము, చివరి పుస్తకము. ఈ చివరి పుస్తకాన్ని ఎంతమంది మనము ఉత్సాహంగా చదువుతామండి? చదవం. ఎందుకంటే మనకు అర్థం కానటువంటి సంగతులు చాలా ఉన్నాయి ఆ గ్రంథంలో. అనుకుంటాం మనం అర్థము కాదు అని. కానీ దేవుని ఆత్మ సెలవిస్తున్నది, అర్థమయ్యేటువంటి రీతిగా దేవుడు ఆ వాక్యాల ద్వారా మనతో మాట్లాడతాడు. కానీ మనం ఏం చేయాలి? అర్థం కాదు కాబట్టి ఆ పుస్తకాన్ని మూసేసి ఎప్పుడూ కీర్తనల గ్రంథము లేదా సామెతల గ్రంథము లేదా సువార్తలు లేదా పత్రికలు ఇంతే చదవాలా? లేకపోతే ప్రకటనల గ్రంథం చదవాలా? చూడండి దయచేసి, ప్రకటనల గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడింది. దయచేసి తెలుగులో చదివి నాకు సహాయం చేయండి. గమనించండి,
అక్కడ రాయబడి ఉన్నది, సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములు. ఏ ప్రవచన వాక్యములండి? ప్రకటనల గ్రంథములో రాయబడినటువంటి ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. హల్లెలూయా. ఏమని సెలవిస్తున్నారండి అక్కడ? చదువువాడును అర్థం చేసుకోనువాడు అని లేదండి అక్కడ. చదవాలి అంతే. చదవండి అంటే ఏం చేయాలి? మనం చదవాలి. నాకు అర్థం కాదే, నేను ఎందుకు చదవాలి? అక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? చదువువాడును వాటిని విని. ఒకవేళ మనకు చదువు రాదనుకోండి, చదివేవారు చదువుతుండగా విని దానిని గైకొనువాడును ధన్యులు. హల్లెలూయా. ఆ ధన్యుల గుంపులో మనం ఉండాలి అని ఈ ఉదయకాలం ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో తన వాక్యం గుండా మాట్లాడబోతున్నాడు. కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, ఈ ఉదయకాలం ముందున ఈ వాక్యం ద్వారా నాతోనూ మాతోనూ మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ఆత్మ సంఘంతో చెప్పు మాటలు చెవి గలవాడు వినుగాక. మా చెవులను తెరిచి ప్రభువా మీ వాక్యములను వినుటకు మాకు సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రకటనల గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో 7 సంఘాలకు ప్రభువు రాసినటువంటి ఉత్తరాలు లేదా పత్రికలు అక్కడ మనం చూస్తాం. 7 సంఘాలు. 7 సంఘాలకు కూడా యేసు ప్రభువు గారు ఉత్తరాలు రాశాడు. ఏమని రాశాడు? ఆ ఉత్తరాలు చదివితే మనకు అర్థమవుతుంది ఏమని రాశాడు. కానీ ప్రియులారా, ఈ రోజున ఒక సంఘానికి రాసినటువంటి కొన్ని విషయాలను మనం ధ్యానించుదాం. 7 సంఘాలకు రాసినటువంటి విషయాలన్నీ ధ్యానించడానికి సమయం లేదు. కానీ ప్రియులారా, ఒకటి గమనించాలి మనము. ఈ 7 సంఘాలు అనేది ఈ రోజున భూమి మీద లేవండి. ఈ సంఘాలు ఇక్కడ లేవు. అయితే ఎందుకు రాశాడు యేసు ప్రభు? ఎఫెసీ పత్రికకు, ఎఫెసీ సంఘానికి ఎందుకు రాశాడు? స్మరణ సంఘానికి ఎందుకు రాశాడు? థియతైరా సంఘానికి ఎందుకు రాశాడు? సార్దిస్ సంఘానికి ఎందుకు రాశాడు? ఫిలడెల్ఫియాకి ఎందుకు రాశాడు? లవోదికీయాకి ఎందుకు రాశాడు? పెర్గమంకి ఎందుకు రాశాడు? ఎందుకు ఈ సంఘాలు లేనప్పుడు ఎందుకు రాశాడు? ఆ సంఘములలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఈ రోజున ఈ భూమి మీద ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలలో కూడా ఉన్నారు ప్రియులారా. హల్లెలూయా. ఆ సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులందరూ గమనించాలి, ఈ సంఘములోనూ ఉన్నారు, భూమి మీద ఉన్నటువంటి అనేక సంఘాలలో ఆ విశ్వాసులు ఉన్నారు. అయితే ఆ విశ్వాసులందరిలో ఏ గుంపులో మనం ఉంటాము అనేది మనము ఈ వాక్యాన్ని చదువుకొని గ్రహించుకోవాల్సి ఉన్నది. ఈ రోజున మీతో ఫిలదెల్ఫియా సంఘానికి రాసినటువంటి పత్రిక నుంచి ధ్యానించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ సమయంలో ఈ రీతిగా మీతో కూడా వాక్యాన్ని ధ్యానం చేయడానికి గాను నాకు ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, కృపను బట్టి మొదటిగా ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాను. అవకాశాన్ని ఇచ్చినటువంటి అయ్యగారికి, మీకందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి నాతో కూడా కలిసి ప్రకటనల గ్రంథంలో 3వ అధ్యాయంలో 7వ వచనం నుంచి 11వ వచనాల వరకు మనము తెలుగులో చదువుకుందాం. దయచేసి ఎవరైనా చదివి గట్టిగా, మిగిలిన వాళ్ళందరూ కూడా దయచేసి మీ చెవులను ఆ పైన ఉంచి వినవలసిందిగా కోరుతున్నా. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీయించి ఉన్నాను.
దానిని ఎవడునూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుము. చివరి వచనం 13వ వచనం 12 జయించు వారిని నేను నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన దూత అయిన యెరూషలేము నూతనమైన యెరూషలేములోను నా దేవుని పట్టణము పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమెన్. అందరూ కలిసి ఆమెన్ చెప్దామా? దయచేసి యవనస్తులందరికీ, చదవగలిగిన వారందరికీ నా ఒక విన్నపం ఏమిటంటే, ఈ వారం అంతా కూడా మీరు ఈ వాక్యాలను చదివి ధ్యానించండి. ఫిలడెల్ఫియా సంఘము అని మనం గ్రహించినట్లయితే, ఫిలడెల్ఫియా అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే సహోదర ప్రేమ. ఫిలడెల్ఫియా అనేది ఒక గ్రీకు పదము. ఆ గ్రీకు పదానికి అర్థము సహోదర ప్రేమ. సహోదర ప్రేమ కలిగినటువంటి సంఘానికి ప్రభువు ఈ యొక్క ఉత్తరాన్ని రాస్తున్నాడు. హల్లెలూయా. ఎవరికి రాస్తున్నాడండి? సహోదర ప్రేమ కలిగినటువంటి వారికి. ఎవరైతే తమ పొరుగు వారిని తమ వలె ప్రేమించేటువంటి మనస్సు, హృదయము గలవారు ఉన్నారో వారికి రాస్తున్నాడు ఈ పత్రిక. ఈ పత్రికలో మనం గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంటే, యేసు ప్రభు గారు ఒక మాట ఒత్తి చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడండి? వచనము 9వ వచనం చదువుదామా? 9వ వచనం. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలిసి కొనున్నట్లు చేసేదను. హల్లెలూయా. యేసు ప్రభువు గారు ఏం చెప్తున్నారంటే, అయ్యా, అమ్మా, సహోదర ప్రేమ కలిగినటువంటి ప్రజలారా, నా బిడ్డలారా, నేను మిమ్మును ప్రేమించుచున్నాను అని ఎవరు తెలుసుకుంటారు? మిమ్మల్ని ద్వేషించేవారు తెలుసుకుంటారు. అబద్ధాలాడేటువంటి వారు తెలుసుకుంటారు. అయితే ఈ రోజున ఈ ఉదయకాల మందులో, ప్రభువా, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అని మనము ఆ ప్రభు యొక్క ప్రేమను గ్రహించిన వారమైతే నిజంగా ఆ ప్రేమను మనము ఇతరులతో పంచుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున సంఘాలలో మనము చూసేటువంటి చాలా సామాన్యమైన విషయం ఏమిటంటే, ప్రక్కలో కూర్చున్నా కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, ఒకరిపైన ఒకరు ప్రేమ చూపుకోకుండా ఉండేటువంటి విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు ప్రియులారా. చాలా గంభీరమైన మాట ఇది. విశ్వాసులే. ఈ ఉత్తరము విశ్వాసులకు రాయబడింది, బయటి వారికి కాదు ప్రియులారా. అయితే ఈ ఉత్తరం ఎవరికి రాయబడింది? విశ్వాసులలో సహోదర ప్రేమను కలిగినటువంటి వారికి. హల్లెలూయా. ఈ సంఘంలో సహోదర ప్రేమ కలిగినటువంటి వారు ఉన్నట్లయితే వారిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తాను. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క ఉత్తరంలో మొదటి భాగంలో ఒక మాట చదివాము. 8వ వచనంలో మరోసారి చదువుకుందామా? 8వ వచనంలో
ఒక మాట చదువుతున్నాం. మీ క్రియలను నేను ఎరుగుదును. మీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీయించి ఉన్నాను. ఒక క్షణం అక్కడ ఆగుదాం. తలుపు నీ ఎదుట తీయించి ఉన్నాను. చదవండి బ్రదర్. నెక్స్ట్. దానిని ఎవడునూ వేయనేరడు. హల్లెలూయా. 5 మంది బుద్ధిగల కన్యకలు పెండ్లి కుమారుడు వచ్చిన తర్వాత ఆయనతో కూడా కలిసి ఎక్కడికి వెళ్ళారండి? లోపలికి వెళ్ళారు. లోపలికి ఎలా వెళ్ళారు? మనం ఒక ఇంట్లోకి మనం వెళ్ళాలంటే ఎలా వెళ్తాము? తలుపులో నుంచి వెళ్తాము, అవునా? మూయబడిన తలుపులో నుంచి వెళ్తామా? తెరవబడిన తలుపులో నుంచి వెళ్తామా? తెరవబడిన తలుపులో నుంచి వెళ్తాం. ఒకవేళ తలుపులు తెరవలేదంటే ఏం చేస్తాం? తట్టుతాం తెరిచేంత వరకు. హల్లెలూయా. యేసుప్రభు అంటున్నాడు, మీ ఎదుట ఒక తలుపు తెరచి ఉన్నాను. 5 మంది బుద్ధిగల కన్యకలకు తెరవబడిన తలుపు. ప్రియులారా, ఈ ఉదయకాలం ముందు మనతో యేసుప్రభు అంటున్నాడు, మీకు కూడా నేను తలుపు తెరచి ఉన్నాను. ఆ తలుపుని ఎవరు కూడా మూయలేరంట. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎవరికి మాటలు చెప్తున్నాడు? మీ శక్తి కొంచెమై ఉన్నా కూడా మీరు నా వాక్యమును గైకొని ఉన్నారు. మొదటిది, సహోదర ప్రేమ కలిగినటువంటి ఈ సంఘము, ఈ విశ్వాసులు ఏం చేస్తున్నారు? మొదటిది, దేవుని వాక్యాన్ని గైకొని దాని ప్రకారం జీవిస్తున్నారు. మొదటిది. రెండవది దాని ప్రక్కలోనే ఉంది. రెండవది ఏం చేస్తున్నారు వాళ్ళు? 10వ వచనంలో, నీవు నా ఓర్పు విషయమై మైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడదను. చూడండి ప్రియులారా, ఎంత గంభీరమైన మాటలు ఇవి. లోకమంతటి మీదకు భూనివాసులను శోధించుటకు రాబోవు శోధన కాలము. ఈ సమయం ఆ కాలం ఉంటున్నది ప్రియులారా. ఈ శోధన కాలము లోకమంతటిలో ఉన్న వారిని, విశ్వాసులను కూడా పరీక్షించేటువంటి శోధనా కాలము ఎక్కడికి వస్తుందంట? లోకమంతటి మీదకు. అయితే ఏమన్నా యేసుప్రభు అంటున్నాడు? యేసుప్రభు ఏమంటున్నాడు అక్కడ? శోధన కాలములో, చదవండి అందరూ గట్టిగా చదవండి. అది నాతో కలిసి గట్టిగా చెప్పండి. నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు యేసు ప్రభు. నేను నిన్ను కాపాడేదను. చూడండి, మిగిలిన 6 సంఘాలకు చెప్పబడినటువంటి మాట యేసు ప్రభు ఇక్కడ ఈ సంఘానికి చెప్తున్నాడు. మీరింటికి వెళ్ళాక 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఉన్న అన్ని పత్రాలు చదవండి, తెలుస్తుంది. ఏ సంఘానికి కూడా చెప్పలేదు యేసు ప్రభు ఈ మాట. భూమి మీద ఒక శోధన కాలం వస్తుంది, ఆ సమయంలో నేను నిన్ను కాపాడేదను, నీ ఎదుట తెరవబడిన ద్వారం ఉంచెదను. హల్లెలూయా. ఎందుకు? నువ్వు నా వాక్యాన్ని గైకొని జీవించావు. మొదటిది. రెండవది 9వ వచనంలో, 9వ వచనం, 9 కాదు, తెలుగులో కొంచెం వెనక ముందు ఉంది. నా నామమును అని వస్తుంది, చదవండి ఇక్కడ. 8వ వచనం, 8వ వచనంలో ఉంది తెలుగులో. నీవు నా వాక్యమును గైకొని
నా నామమును ఎరుగననలేదు. రెండవ సంగతి, మొదటిది నా వాక్యాన్ని నీవు గైకొన్నావు, రెండవది నా నామమును ఎరుగను అనలేదు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు 11వ వచనంలో ఏమంటున్నాడు? 11వ వచనం, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును. అంటే గమనించండి ప్రియులారా, ఈ సహోదర ప్రేమ కలిగినటువంటి విశ్వాసులకు యేసు ప్రభు ఏమి సిద్ధపరిచి ఉన్నాడు? ఒక కిరీటం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. కనిపిస్తుందా మీకు ఆ కిరీటము? చూడండి ఒకసారి. మీ కొరకు యేసు ప్రభువు ఒక కిరీటాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఎవరి కొరకు? సహోదర ప్రేమ కలిగినటువంటి విశ్వాసులకు, ఆయన వాక్యాన్ని గైకొని నడుచుకునేటువంటి విశ్వాసులకు, ఆయన నామమును ఎరిగినటువంటి విశ్వాసులకు ఒక కిరీటాన్ని సిద్ధపరిచాడు. అందుకే కానీ ఒక సంగతి ఉంది, ఆ కిరీటాన్ని ఎవరైనా కానీ దొంగిలించగలరు. మరి ఎక్కడ పెడదాం ఆ కిరీటం? యేసు ప్రభు ఏమంటున్నాడు? ఏం చేయాలి? దొంగిలించకుండున్నట్లు, అపహరించకుండున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునుము. ఏముందండి ఇప్పుడు మీకు? అలాగైతే మీ కొరకు ఒక కిరీటాన్ని సిద్ధపరిచాడు, దాన్ని ఎవరు అపహరించకుండా మీరు చూసుకోవాలి. కాబట్టి మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి అంటున్నాడు. ఏముంది మన దగ్గర? దేన్ని మనం కట్టుకొని? ఏముంది? ఒక బ్రదర్ అన్నారు, చెప్పండి ఇంకోసారి. విశ్వాసం. గట్టిగా చప్పట్లు కొడదాం. మనకు విశ్వాసం ఉంది. దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, ఆ విశ్వాసాన్ని మీరేం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. చూడండి ప్రియులారా, మనం వాక్యానుసారంగా మనం నడుస్తున్నామా? మొదటి ప్రశ్న. యేసు ప్రభువు తెరవబడిన తలుపుల నుంచి మనలను లోపలికి తీసుకొని వెళ్ళాలి, మనకు ఆ కిరీటాన్ని ఇవ్వాలి అంటే మొదటిది మనం వాక్యానుసారంగా నడుచుకుంటున్నామా అంటే, వాక్యమును మనము చదువుతున్నామా, ధ్యానిస్తున్నామా, దానికి లోబడి నడుస్తున్నామా? ప్రియులారా, ఈరోజు మనం జీవిస్తున్నటువంటి రోజులు చాలా గంభీరమైనటువంటి రోజులు. అపవాదికి తెలుసు, మీరు ఈ వాక్యాన్ని కానీ చదివి ధ్యానించినట్లయితే, దాని ప్రకారం జీవించినట్లయితే మీకు కిరీటం ఉంది, తెరవబడిన తలుపులు ఉన్నాయి, శోధనలో దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? మీరు వాక్యాన్ని చదవకూడదు అంతే. కాబట్టి ఏం చేస్తాడు? ప్రియులారా, ఈ రోజుల్లో మొబైల్తో సమయాన్ని గడిపే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా గంభీరమైన విషయం. అపవాది ఎంత కుయుక్తిగా తన వారిని కాదు, లోకంలో ఉన్న వారి గురించి అపవాదికి తొందర లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా వారు ఆయన వారే. ఆయన వారి కాని వారెవరు? విశ్వాసులు, సహోదర ప్రేమ కలిగినటువంటి విశ్వాసులు, దేవుని ప్రేమను ఎరిగినటువంటి విశ్వాసులు. వారు ఎల్లప్పుడూ కూడా బిజీగా ఉండాలి అని అపవాది ఏం చేశాడు? ఈ రోజుల్లో చేతులకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చేసాడు. హల్లెలూయా. ఎంత సమయాన్ని మనం స్మార్ట్ ఫోన్ మీద గడుపుతున్నాం, ఎంత సమయాన్ని వాక్యం మీద గడుపుతున్నాం? ప్రియులారా, మనం ఈ ఉదయకాలంలో మనలో మనం ప్రశ్నించుకుందాం. ఎంత తెలివిగా అపవాది పనిచేస్తున్నాడు ఈ రోజులు. ముఖ్యంగా యవనస్తులు మాత్రమే అని అనుకుంటాం, కానీ యవనస్తులు కాదండి, పెద్దవారు సహితము కూడా ఈ ఫోన్కు అడిక్ట్ అయిపోయి ఉంటున్నారు, బానిసలై ఉంటున్నారు. సమయము దొరికితే వెంటనే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, www. గమనించండి ప్రియులారా, www అర్థం ఏంటి? యవనస్తులు చెప్పండి ఎవరైనా. www అంటే ఏంటి? వరల్డ్ వైడ్ వెబ్. ప్రపంచమంతటా ఉన్నటువంటి ఒక, ఏమనాలి దాన్ని తెలుగులో? వెబ్. సాలెగూడు.
ఎవరిది ఈ వెబ్? ఈ ప్రపంచానికి అధిపతి ఎవరండి? అపవాది. మనం గమనించడం లేదు ప్రియులారా, ఈ WWW వాడి చేతిలో ఉన్నటువంటి ఆయుధము. హల్లెలూయా. ఈ ఉదయకాలం ముందు మనం ప్రశ్నించుకుందాం, ఎంత సమయాన్ని ఈ వాక్యంలో నేను గడుపుతున్నాను? ఎందుకంటే వాక్యంలో గడిపితేనే మనము ఈ చివరి రోజుల్లో మనము శోధనలో పడకుండా మనము జయించగలము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, మనము ఎటువంటి సమయంలో ఉన్నామంటే ఇంతవరకు కూడా కని విని ఎరగనటువంటి ఒక గొప్ప అంధకారముతో కూడిన సమయంలో ఉన్నాం. 2020 ఈ నెల ఇంకొక నెల 2020 వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే 2020 మీకు ఇష్టమా అంటే మీరేం చెప్తారండి? నన్ను అడిగితే నేను చెప్తాను, నాకు ఇష్టం లేదు 2020. హల్లెలూయా. 2020 వచ్చి మనందరి జీవితాలను తారుమారు చేసింది. హల్లెలూయా. పిల్లలు స్కూల్స్ మర్చిపోయారు, ఎంప్లాయీస్ ఆఫీసులు మర్చిపోయారు, అంతా జీవితాలన్నీ అల్లకల్లోలం తారుమారైపోయింది ప్రియులారా. హల్లెలూయా. ఎక్కడున్నాం మనము? అంధకారంలో జీవిస్తూ ఉన్నాం, అంధకారంలో నడుస్తున్నాం. ఎప్పుడైనా మీరు చీకటిలో నడిచిన అనుభవం మీకు ఉందా? కటిక చీకటి, ఏమీ కనిపించదు అనుభవం ఉందా మీకు? ఒకవేళ లేదంటే ఎప్పుడైనా ప్రయత్నించి చూడండి. ఎక్కడ అడుగు వేస్తామో తెలియనటువంటి స్థితి, అటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ప్రియులారా. భయంకరమైనటువంటి మోసకరమైనటువంటి సమయంలో మనమున్నాం. హల్లెలూయా. మరి మనకు దారి ఎలా చూపించాలి? దారి మనకు ఎక్కడ కనిపిస్తుంది? దారి ఈ చీకటిలో, ఈ అంధకారంలో మనకు ఎక్కడ కనిపిస్తుంది దారి? ఎట్లా కనిపిస్తుంది? దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ప్రియులారా. చదువుదామా? 2వ పేతురు రాసినటువంటి పత్రిక, 2వ పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 3 వచనాలు చదువుకుందాం. మరియు ఇంతకంటే స్థిరమైన వచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క. స్థిరమైన ప్రవచన వాక్యం. అందరు చెప్దాం, స్థిరమైన ప్రవచన వాక్యము. అందరూ దయచేసి నాతో కలిసి చెప్పండి, స్థిరమైన ప్రవచన వాక్యము. చదవండి. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును, ఆ వాక్యము చీకటి గల చోటును వెలుగిచ్చు దీపమై ఉన్నట్టున్నది. వెలుగిచ్చు దీపమైనట్లున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. అంధకారములో, చీకటిలో వేకువ చుక్క ఉదయించు వరకు వెలిగిచ్చు దీపమై ఉన్నట్లుగా ఉన్నది ఏదేది? ఈ వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నేను దయచేసి మిమ్మల్ని విన్నపించుకునేది ఒకటే ఒక విషయము. బైబిలు మన మొబైల్లో ఉన్నప్పటికీ కూడా దయచేసి ఈ పుస్తకాన్ని మాత్రం మీరు నిర్లక్ష్యం చేయొద్దండి. హల్లెలూయా, హల్లెలూయా. స్థిరమైనటువంటి ప్రవచన వాక్యము. ఎలా ఉందండి ఈ వాక్యము? మనకు ఈ చీకటిలో వెలుగు చూపించేటువంటి వాక్యము. కాబట్టి ఈ వాక్యానికి మనము గమనించినట్లయితే, మనము లక్ష్యము పెట్టినట్లయితే అదేం కలుగుతుందంట? అది మనకు మేలు. హల్లెలూయా. ఎంతమందికి కావాలండి ఈ మేలు? మీకు మేలు కావాలి అంటే ఈ వాక్యాన్ని మీరు గమనించి చదివి ధ్యానించండి ప్రియులారా. హల్లెలూయా. సమయం వెళ్ళిపోతున్నది, చాలా అంశాలు ఉన్నాయి, కానీ మీతో క్లుప్తంగా ఎంత మాత్రం పంచుకుంటాను. ఎందుకంటే దేవుని వాక్యము మనలను పరిశుద్ధులుగా చేసేటువంటిదిగా ఉన్నది ప్రియులారా. ఈ లోకంలో మనము పరిశుద్ధులుగా జీవించాలి అంటే మనకు సహాయం చేసేది దేవుని వాక్యమే. చూడండి, ఈ లోకంలో ఏమున్నది?
మొదటి యోహాను పత్రికలో చదువుతాం కదా, 2వ అధ్యాయంలో ఏముందండి ఈ లోకంలో? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము క్లుప్తంగా చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. 2వ అధ్యాయము 15వ వచనంలో ఏమున్నది? ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ప్రియులారా, మనమున్నటువంటి ఈ సమయంలో అపవాది మన మీదికి ప్రయోగించేటువంటి ఒకే ఒక ఆయుధం ఏమిటంటే ఈ లోకాశ. అది ఎటువంటి విశ్వాసనైనా విడవకుండా వెంబడించేటువంటిది లోకాశ ప్రియులారా. అయితే లోకము గతించిపోతుంది, దానిలో ఉన్నదంతా కూడా గతించిపోతుంది. ఎవరుంటారండి చివరికి? అయితే దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లి. మనము నిరంతరము జీవించి ఉండాలి యేసు ప్రభువుతో అన్నట్లయితే ఈ వాక్యానికి మనము ఇస్తాం ప్రియులారా. రెండవది 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాము, నా నామమును మీరు కాదనలేదు. 8వ వచనంలో చదివాం కదా, 3వ ప్రకటనల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనమా 7వ వచనమా తెలుగులో? నా వాక్యమును గైకొనిరి మరియు నా నామమును ఎరుగననలేదు. ప్రియులారా, ఎలా మనము యేసు ప్రభువు నామమును ఎరుగము అని ఎలా మనం అంటాము? ఎవరైనా నోటితో అంటారా? నోటితో అనరండి. ఎవరు కూడా నోటితో నాకు యేసు ప్రభు తెలియదు, నేను యేసు ప్రభు వాడిని కాదు, యేసు ప్రభు నా ప్రభు కాదని ఎవరు అనరు. అయితే మన జీవితం ద్వారా మనము యేసు ప్రభువును ఆయన రక్షకుడు ప్రభు అని తెలియచేస్తాము, లేదా ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా జీవిస్తాం. అంటే రెండవది, మన సాక్ష్య జీవితం ఎలా ఉన్నది? మన సాక్ష్య జీవితము ఎలా ఉన్నది? మనల్ని చూసిన వాళ్ళు, ఓ ఈయన క్రైస్తవుడు, మంచి క్రైస్తవుడు అని చెప్పేటువంటిదిగా మన జీవితం ఉన్నదా? ప్రియులారా, గాంధీ గారు ఒకసారి అన్నారు, నాకు యేసు ప్రభు గారు అంటే ఎంతో ఇష్టము, ఆయన మాటలు నాకు ఎంతో ఇష్టము, ఆయన మాటల్ని నేను అనుసరించి జీవిస్తాను, అందుకని ఆయన ఒక చెంప కొడితే ఇంకో చెంప తిప్పమని చెప్పాడు. కానీ నాకు క్రైస్తవులంటే ఇష్టం లేదన్నారు. ఎందుకండి? క్రైస్తవులను చూసినప్పుడు క్రీస్తును కలిగిన వారుగా వారి జీవితంలో కనిపించడం లేదండి. ప్రియులారా, మనం ఉన్న రోజులు చాలా భయంకరమైన రోజులు. విశ్వాసులు ఎవరో, విశ్వాసులు కాని వారెవరో తేడా తెలియకుండా ఉండేటువంటి దినాల్లో మనం ఉన్నాం ప్రియులారా. కొన్ని సందర్భాలలో విశ్వాసులు అనబడే వారి కంటే అవిశ్వాసులే ఎంతో మంచివారుగా మనల్ని చూస్తున్నాం ప్రియులారా. గంభీరమైన విషయము. అయితే ఈ సంఘానికి యేసు ప్రభు అంటున్నాడు, మీరు నా నామమును ఎరుగను అనలేదు అంటే మీరు నా సాక్షి బిడ్డలుగా జీవించారు అని యేసు ప్రభు అంటున్నాడు. ఇప్పుడు ప్రశ్న మనం వేసుకోవాలి, నేను ఆయన సాక్షి బిడ్డగా జీవిస్తూ ఉన్నానా లేదా? నా జీవితం ద్వారా నేను యేసు ప్రభువుని ఇతరులకు చూపిస్తున్నానా? నా జీవితం ద్వారా నేను యేసు ప్రభు ప్రేమను ఇతరులకు చూపిస్తున్నానా? లేదా నేను నా ఇంటి వారు అంతే, ఇదేలా మన జీవితము? ఇలానే మనం జీవిస్తున్నామా? ప్రక్కవాడు ఏమయ్యాడో కూడా నాకు అనవసరం. బయటి వారి గురించి కాదండి నేను చెప్పేది. ఫిలడెల్ఫియాలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి వారు, దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, మీరు నా వాక్యాన్ని గైకొన్నారు, చాలా సంతోషం, మీరు నా నామాన్ని కూడా ఎరుగను అనలేదంటే మీ సాక్షి జీవితం కూడా చాలా బాగుంది. హల్లెలూయా. ఈ ఉదయకాలమందు యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన సాక్షి జీవితము బాగున్నట్లుగా అయితే మనం ఎక్కడ ఉంటామండి?
ఆ తెరవబడిన తలుపులో ఆయనతో కూడా మనము వెళ్ళనై ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిదిగా నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుమంటున్నాడు. సహోదరుడు చెప్పాడు, ఏముందండి మనకు? విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం ఉన్నోళ్ళందరూ ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? మన జీవితం నిలబడింది విశ్వాసం మీద. అయితే ప్రియులారా, ఆ విశ్వాసపు జీవితానికి ఈ రోజున శోధనలు ఎదురవుతున్నాయి. తో కూడా మనము వెళ్ళనై ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిదిగా నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుమంటున్నాడు. సహోదరుడు చెప్పాడు, ఏముందండి మనకు? విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం ఉన్నోళ్ళందరూ ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? మన జీవితం నిలబడింది విశ్వాసం మీద. అయితే ప్రియులారా, ఆ విశ్వాసపు జీవితానికి ఈ రోజున శోధనలు ఎదురవుతున్నాయి. ఎటువంటి శోధనలు ఎదురవుతున్నాయి? మొదటి తిమోతి పత్రికలో పౌలు రాస్తున్నాడు, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అబద్ధ బోధలు 6వ అధ్యాయం, మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక చదువుకోండి దయచేసి. 6వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అబద్ధ బోధలు ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో మనం ఉన్నాం. ప్రియులారా, మనం టీవీ ఛానల్ ఆన్ చేసామంటే ఎన్నో మెసేజ్లు వస్తున్నాయి. అన్ని మెసేజ్ల్లో ఏ మెసేజ్ దేవుని వాక్యానుసారం ఉన్నదో ఎలా తెలుస్తుంది? మనకు వాక్యం తెలిసినట్లయితే తెలుస్తుంది. హల్లెలూయా. ఎన్నో అబద్ధ బోధలు ఉన్నాయి. తర్వాత ధనమోహము, ఇంకొకటి ధన వ్యామోహము. 6వ అధ్యాయంలో 9వ వచనం చదవండి బ్రదర్. 9వ వచనం, ధనవంతులగుటకు ఆపేక్ష. నాకుందా, ఇంకా కావాలి. ఒక ఇల్లు ఉందా, ఇంకొక 2 ఇళ్ళు కావాలి. ఒక స్థలం ఉందా, ఇంకొక 2 స్థలాలు కావాలి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తులను హానికరములైన అనేక దురాశలను పడుదురు. 10వ వచనం, అట్టి మనుషులు నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. అందుకే కొందరు దానిని ఆశించి విశ్వాసమును తొలగిపోయి, విశ్వాసం చూడండి, ఎక్కడ ధనాపేక్ష ఎక్కువ అవుతుందో, ఎక్కడ ధనికులు అవ్వాలనే ఆశ ఎక్కువ అవుతుందో, వారు ఎక్కడి నుంచి వెళ్ళిపోతారండి? వాళ్ళు విశ్వాసం నుండి తొలగిపోతారు. నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని. గంభీరమైనటువంటి విషయము ప్రియులారా, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. అందుకే పౌలు తిమోతికి రాస్తూ 12వ వచనంలో ఏమంటున్నాడు? 12వ వచనంలో, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. హల్లెలూయా. మనకు ఈరోజు విశ్వాసం ఉన్నది. అయితే మంచి పోరాటము పోరాడి ఆ విశ్వాసాన్ని మనము కాపాడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఈ ఉదయకాలం ముందు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఎందుకంటే మనం ఉన్నటువంటి రోజులు ఎటువంటి రోజులు అంటే, యేసు ప్రభు అన్నాడు, భూమి మీద విశ్వాసమును నేను కనుగొననా. వెతికితే కూడా విశ్వాసం కనిపించినటువంటి రోజుల్లో ఉన్నాం. అయితే మన విశ్వాసాన్ని మనం ఏం చేద్దాం? కాపాడుకుందాం. హల్లెలూయా. విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడదాం. ముగిస్తున్నాం ప్రియులారా. ఆ తెరవబడినటువంటి ద్వారము గుండా ఆయనతో కూడా నీవు లోపలికి వెళ్ళాలి. నీకున్న కిరీటాన్ని నీవు కాపాడుకోవాలి. తర్వాత అదే సంఘానికి రాస్తూ దేవుడు అంటున్నాడు,
నిన్ను నా తండ్రి ఆలయములో స్తంభముగా నిలబెడతాను, నీవు ఇంక బయటికి పోవు. అంటే ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధానంలో మనము ఉండాలి అన్నట్లయితే ఈ 3 సంగతులు మన జీవితంలో ఉన్నాయా ఒక్కసారి పరీక్షించుకొని ప్రార్థన చేసుకుందాం. మొదటిది, దేవుని వాక్యాన్ని నేను గైకొని జీవిస్తున్నానా? రెండవది, ఆయన నామమును ఘనపరిచేలాగున నా సాక్ష్య జీవితము ఉన్నదా? మూడవది, నా విశ్వాసాన్ని నేను మంచి పోరాటము ద్వారా కాపాడుకుంటున్నానా? ఈ 3 సంగతులు మన జీవితంలో ఉన్నట్లయితే యేసుప్రభు అంటాడు, నీ ఎదుట తెరవబడిన తలుపు ఉన్నది, దాన్ని ఎవరు కూడా మూయలేరు. భూమి మీద వచ్చేటువంటి శోధనలో నుంచి నేను మిమ్మును కాపాడుదును. హల్లెలూయా. ఆ గుంపులో నిన్ను నన్ను ఆ ప్రభువు ఉంచులాగున ఈ ఉదయకాలమందు మన తలలు వంచి ఆయన సన్నిధిలో మరొకసారి మనలను మనము ఆయనకు ప్రతిష్ఠించుకుందాం ప్రియులారా.